నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ లో బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు పెరుమాళ్ల పద్మజ యాదవ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేపట్టారు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని, ప్రతి ఒక్కరూ మహిళలను మరింతగా ప్రోత్సహించాలని అన్నారు. కార్యక్రమంలో హరితారెడ్డి, తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు మాధవి శాంతి, లక్ష్మి, మహిళా నేతలు సరళమ్మ, శైలజ యాదవ్, సుగుణమ్మ, షమీం, సత్యవతి, ప్రసన్న, విజయలక్ష్మి, సుగుణారెడ్డి, బీసీ నేతలు లలితారాం, నక్కా దినేష్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. కేక్ కత్తిచ్చారు. కేక్ కత్తిచ్చారు. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము. ఈరోజు నెల్లూరు జిల్లాలో, నెల్లూరులో అయితేనేమి అందరూ కూడా చాలా ఆనందంగా, ఉత్సాహంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఇంటా జరుపుకుంటున్నారు. ఈరోజు పురుషులతో సమానంగా మహిళలు కూడా పోటీపడి అన్ని రంగాల్లో ముందుంటున్నారు. అంతేకాకుండా ఈరోజు మనకి ఈ కార్యక్రమానికి, ఈ చిల్డ్రన్ పార్క్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఈరోజు మహిళలందరూ కూడా చాలా బాగా వచ్చారు. వారిలో మనకి గెస్ట్గా ఏంజల్ బ్యూటీ పార్లర్ హరితారెడ్డి గారు కూడా మనకి చీఫ్ గెస్ట్గా వచ్చారు. వారు ఎప్పటి నుంచో 17-18 సంవత్సరాల నుంచి మహిళ అయినా కూడా ఆమె చాలా ఎంతో కష్టపడి ఎంతోమందికి సర్టిఫికేట్లు ఇచ్చి బ్యూటీషియన్ కోర్స్ నేర్పించి ఈరోజు ఆమె ఒక మహిళగా ఆదర్శంగా నిలబడింది. ప్రతి ఒక్కరు కూడా ఆమెను మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. అంతేకాకుండా రాజకీయాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ అన్నింటిలో కూడా మహిళలు ముందుంటున్నారు. కాబట్టి ఈరోజు మనం పార్లమెంట్లో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని మనం అడుగుతున్నాము. కాబట్టి ప్రతి మహిళ కూడా ఈరోజు ముందుంటుంది ధైర్య సాహసాలతో. ఈరోజు మనకి ఎన్టీ రామారావు గారు మనకి మహిళలకి ముందు పెద్దపీట వేశారు. మహిళలు ఈరోజు రాజకీయంలోకి రావడానికి కారణం మనకి ఎన్టీ రామారావు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మనకి మహిళా బీసీ రిజర్వేషన్ కూడా తెచ్చిపెట్టాలనే ఉత్సాహంతో ఆయన మహిళా బిల్లు పెట్టాలనే నినాదంతో మేము మహిళలందరం కూడా కోరుకుంటున్నాము. కాబట్టి అందరం కూడా ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు యావత్ ప్రపంచం మహిళా దినోత్సవాన్ని సంబరంగా జరుపుకుంటున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ పద్మజ అభిమానులందరూ కూడా నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ నందు ఇక్కడ ఈ యొక్క వేడుకల్ని జరుపుకుంటున్నందుకు అందరితో పాటు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. స్త్రీ లేనిదే పురుషుడు లేడు. పురుషుడికి తల్లిగా, తర్వాత చెల్లిగా, భార్యగా, కూతురుగా, అలాగే స్నేహితురాలిగా అన్ని సందర్భాల్లో వారికి కార్యేషు దాసిగా, కరణేషు మంత్రిగా, భోజ్యేషు మాతగా పురుషుడికి స్త్రీ చుట్టూరే అల్లుకొని ఉంది పురుషుడి జీవితం. ఇది జగమెరిగినటువంటి సత్యం. పురుషులతో సమానంగా స్త్రీలు ఈరోజు అన్ని రంగాల్లో కూడా ముందున్నారు. ప్రతి పురుషుడి వెనక, పురుషుడి విజయం వెనక కూడా స్త్రీ ఉంటుందనేది అతిశయోక్తి కాదు. దీన్ని అందరూ కూడా ఒప్పుకోవాలి. వారు మరింతగా
ముందుకొచ్చి అన్ని రంగాల్లో కూడా పరిణితి చెందాలని, వారికి పురుషుల లోకం అంతా కూడా మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను. అలాగే చరిత్రలో స్వతంత్రానికి పోరాటం చేసినటువంటి నాయకురాలు కూడా మనం ఈరోజు వాళ్ళందరినీ కూడా గుర్తుంచుకోవాలి. మా మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియజేసుకుంటాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.